ఒక 2004 సంవత్సరంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు, బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలు వీళ్ళు కొంతమంది కలిసి రావ్డి అనే గ్రామానికి వచ్చారు. అక్కడ బ్రతుకుతామన్నారు. చుట్టుపక్కల ఊళ్ళల్లో పనులు చేసుకుంటామండి, పొలం పనులు, ఊరి పనులు ఇవి చేసుకుంటామన్నారు. సరే, లోకల్ వాళ్ళు అక్కడ పొలానికి ఇటుకి కూడా తక్కువ రేటుకి పనిచేస్తారు కదా అని చెప్పేసి ఒప్పుకున్నారు. వీళ్ళు అక్కడ క్రమంగా చుట్టుపక్కలకి వెళ్తూ ఆ సంపాదించుకున్నటువంటి డబ్బులతో ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు కొన్నారు. వీళ్ళు చేసే యాక్టివిటీస్ కారణంగా తమ ఆచారాలకు వ్యతిరేకంగా ఉంది, అలాగని ఆపుదామంటే ఆపలేక ఆ ఊరు వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏది వాళ్ళు వేరే చోట్లకి పనులకు పోయారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ గ్రామం మొత్తం రికార్డుల్లో ఖబరస్థాన్గా ఉందట. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టించింది. అక్కడ రికార్డుల్లో ఖబరస్థాన్గా మార్చేసిందట అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం. ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశమైంది.